నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే స్వెల్లింగ్ని సెబేషియస్ సిస్ట్ అని అంటాము. ఇది మోస్ట్ కామన్గా చాలామందికి ఈ సిస్ట్స్ అనేవి, సెబేషియస్ సిస్ట్స్ అనేవి మన స్కిన్లో వస్తూనే ఉంటాయి. సో ఇవి అసలు ఈ సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అని అంటే, మన చర్మం కింద సెబేషియస్ గ్లాండ్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. సో ఈ గ్లాండ్స్ ఏం చేస్తాయి అని అంటే, ఈ గ్లాండ్స్ లోపల మనకి సీబమ్ అనే ఒక ఆయిలీ సబ్స్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఈ ఆయిలీ సబ్స్టెన్స్ మన స్కిన్ పైన ఉండడం వల్ల స్కిన్ డ్రై అయిపోకుండా ఉండడము, ఎప్పుడన్నా ఫ్రిక్షన్ అంటే చిన్నగా దెబ్బ తగిలినప్పుడు స్కిన్ పాడైపోకుండా ఉండడము. సో ఇలా ఉండడానికి మన ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి, ఆ సెక్రీషన్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. సో ఈ సెబేషియస్ గ్లాండ్స్కే డక్ట్స్ అని ఉంటాయన్నమాట. ఈ డక్ట్స్ ద్వారా ఈ లోపల ఏదైతే ఆయిలీ సబ్స్టెన్స్ ఉంటుందో అది మన స్కిన్ పైకి వచ్చి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఏదన్నా కారణం వల్ల మనకి ఈ సెబేషియస్ డక్ట్స్ బ్లాక్ అయిపోయినట్లయితే, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే డస్ట్ వల్ల బ్లాక్ అవ్వడం కానీ, లేకపోతే హెయిర్ ఇన్వాజినేషన్ వల్ల బ్లాక్ అవ్వడం కానీ, సో అలాంటి ఏదన్నా కారణం వల్ల ఈ సెబేషియస్ డక్ట్స్ అనేవి బ్లాక్ అయిపోతే ఈ సెబేషియస్ గ్లాండ్స్లో ఉండే సీబమ్ అనేది అలాగే అక్యుములేట్ అయిపోతుంది అనమాట. సో దానికి అవుట్ఫ్లో ఉండదు, సో బయటికి రాకుండా ఆ లోపలే ఉండిపోయి అది పెరిగి ఒక వాల్ని ఫామ్ చేసుకుని, అంటే వాల్ అంటే ఒక గోడలాగా దాని చుట్టూ డెవలప్ అవుతుంది అనమాట. దీన్నే సెబేషియస్ సిస్ట్ అని అంటాము. సో ఏమవుతుందంటే, ఈ సెబేషియస్ సిస్ట్ ఉండడం వల్ల స్కిన్ పైన కొంచెం బొడుపులాగా రావడము ఇలా ఉంటుందన్నమాట. సో ఈ సెబేషియస్ సిస్ట్ దీనివల్ల హాని ఏం లేదు కదా అని యూజువల్లీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నొప్పి లేదు కదా, ఏమీ ఇబ్బందులు ఏం లేవు కదా అని యూజువల్లీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ సిస్ట్లో ఏదైతే సీబమ్ ఉందో అది ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఈ సెబేషియస్ సిస్ట్ ఇన్ఫెక్ట్ అయ్యిందో అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, స్వెల్లింగ్ ఎక్కడైతే సెబేషియస్ సిస్ట్ ఉందో అక్కడ నొప్పి ఉండడము, ముట్టుకుంటే నొప్పి రావడం, లేదా వేడిగా ఉండడం కానీ, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ సిస్ట్ అనేది పెద్దగా పెరిగి పగిలి బయటకి ఈ సీబమ్ అనేది, ఇన్ఫెక్టెడ్ సీబమ్ అనేది బయటికి రావడము. సో ఇలాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట. సో ఈ పేషెంట్స్ ఎలా ప్రజెంట్ చేస్తారు ఈ సెబేషియస్ సిస్ట్ ఉన్న వాళ్ళు అని అంటే, యూజువల్లీ ఒకవేళ ఇన్ఫెక్ట్ కనుక అవ్వకపోతే జస్ట్ ఒక స్వెల్లింగ్ లాగా ఉంటుందన్నమాట. అంటే చేతి కింద, అంటే చర్మం కింద ఒక స్వెల్లింగ్ లాగా ఉండడము అలా ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ సిస్ట్ కనుక ఇన్ఫెక్ట్ అయితే ముట్టుకుంటే నొప్పి రావడం, ఫాస్ట్గా పెరగడం, ఎర్రగా ఉండడము, ముట్టుకుంటే వేడిగా ఉండడము, ఇంకా అది బర్స్ట్ అవుట్ అయిపోతే ఆ స్వెల్లింగ్లోంచి తెల్లగా పస్సు లాంటి మెటీరియల్ బయటికి రావడము. సో ఇలాంటి కండిషన్స్తో ప్రజెంట్ చేస్తారు. సో ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాము అని అంటే, ఇది డయాగ్నోస్ చేయడానికి కూడా మనకి వేరే ఏ ఇమేజింగ్స్ కానీ, ఏ స్కాన్స్ కానీ అవసరం లేదు. చూసినప్పుడు ఏదైనా ఒక చిన్న స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది. దీనికి ఇది ఇంకా వేరే స్వెల్లింగ్స్ నుంచి, అంటే ఇది చూడగానే ఇది సెబేషియస్ సిస్ట్ అని ఎలా చెప్తాము అని అంటే, ఆ స్వెల్లింగ్ మధ్యలో ఒక బ్లాక్ డాట్ అని ఉంటుందన్నమాట. దీన్నే పంక్టమ్ అని అంటాము. సో ఎప్పుడైతే మనకి ఈ పంక్టమ్ అనేది కనిపించిందో, సో ఇది మోస్ట్లీ సెబేషియస్ సిస్ట్ అని నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఈ సెబేషియస్ సిస్ట్కి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, ఎక్సిజన్ అనమాట. అంటే ఏంటంటే, ఎక్కడైతే సెబేషియస్ సిస్ట్ మనకి వచ్చిందో ఆ ఏరియాలో మాత్రమే కట్ చేసి ఈ సిస్ట్ అనేది బయటకి తీసేయడం జరుగుతుంది. సో దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం ఆ సిస్ట్ వాల్తో సహా, అంటే ఆ గోడని పూర్తిగా బయటకు తీసేస్తామో అప్పుడు దీని కండిషన్కి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది మనకి జరుగుతుంది. సో ఇది ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు మనకి సులభం అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనకి సిస్ట్ ఇన్ఫెక్ట్ అవ్వలేదో అప్పుడు మనకి ఈ కంప్లీట్గా వాల్తో సహా బయటికి వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్ట్ అయ్యిందో ఆ వాల్ అనేది పగిలిపోతుంది, లోపల పగిలిపోయి కంప్లీట్గా ఈ సిస్ట్ వాల్ అనేది బయటకు తీయడం కొంచెం కష్టమవుతుంది అనమాట. సో కొన్నిసార్లు ఉండిపోతుంది. ఒకవేళ ఆ వాల్ అలా ఉండిపోతే ప్రాబ్లం ఏమవుతుంది అంటే రికరెన్స్ అనమాట. రికరెన్స్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ సిస్ట్ మళ్ళీ అదే ఏరియాలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ సెబేషియస్ సిస్ట్కి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, అది ఎప్పుడైతే మనం చూసామో అది సెబేషియస్ సిస్ట్ అని తెలిసిందో, అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా, పగలకుండా ఇమ్మీడియట్గా వచ్చి సర్జరీ చేయించేసుకోవడం బెటర్.
సో ఈ స్వెల్లింగ్స్ గురించి కానీ వాటి ట్రీట్మెంట్ గురించి కానీ ఇంకేదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.